ప్రభునామానికి తెలియజేస్తున్నాను. రక్షకుడు నూతన స్తోత్రాలు మన ఘనమైన తండ్రి వారి దేవుడు అద్వితీయ ప్రభు మనం దీవించి ఆదరించాక ప్రేమతో ఈ యొక్క విశ్రాంతిగా దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవాదేవుడు మనల్ని దీవించి ఆదరించి ఆశీర్వదించి అద్భుత కృప దయచేయాక ఆమేన్. ఈ యొక్క ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనం తెలుసుకున్నాం. తెలియబడుట, తెలుసుకొనుట, తెలియజేయుట. మనకి ఏం తెలియజేయబడాలి? తెలియజేయబడినటువంటి స్థితిని ఎలా తెలుసుకోవాలి? తెలుసుకున్న దాన్ని ఇతరులకు ఎలా తెలియచేయాలి? తెలియబడుట పరమ నుండి దేవాది దేవుడు మన యొక్క సత్సంకల్పాలు, మన చిత్తాన్ని మనకు తెలియజేయాలి. వాక్యం ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, తన భక్తుల ద్వారా ఆయన చిత్తానుసారంగా రకరకాల ప్రక్రియల్లో మన యొక్క చిత్తాన్ని తెలియజేయబడతాం. ఈ తెలియజేయబడినటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఏ చర్య కలవిస్తూ ఉంది, ఏ విషయాలు ఆహ్వానిస్తూ ఉంది, ఏ విధమైనటువంటి స్థితిగతులు మనం కలిగి ఉండాలి, ఎట్లా వాటిని ఆచరిస్తూ అనుసరించాలి. ఈ విధమైనటువంటి విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకున్న వాటిని ఇతరులకు తెలియచేయడం. అసలు ఇటువంటి ఆలోచన, ఈ టాపిక్ ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు వచ్చింది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నా యొక్క ఆలోచనను తెలియజేసేవారు ఎవరు, ఆ సంకల్పాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలుకు ఎవరు తెలియజేస్తారు అని ప్రభు యెషయాని అడగటం మనం చూస్తాం. అంతకుముందు సంభవాలు మనం చూసినప్పుడు ప్రజలందరూ ఆయన ఎలా తిరుగుబాటు చేస్తున్నారు, ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, పాపిష్టి జనంగా చేర్పు చేసేటువంటి జనంగా, అట్లాగే శ్రమ పొందేటువంటి బిడలుగా ఎట్లా తయారైపోయారు, పట్టణం ప్రదేశాలు ప్రజలందరూ వ్యభిచారాలు ఎలా నిండిపోయారు, ఎక్కడ ఏ విధమైన మంచి లేకుండా చెరుపు చేస్తూ వారి మార్గాలు చెరిపేసుకుంటూ నిత్య జీవాన్ని పొందుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా గాలిని విడిచిపెడుతూ ఇష్టానుసారంగా ప్రతి నమ్మకమైన నగరం ఏషియా అయింది అని చెప్పి వాక్యాలు చదివిస్తున్నాయి. ద్రోహులైపోయారని, తిరుగుబాటు చేస్తున్నారని వాక్యాలు చెప్తున్నాయి. జ్ఞానము లేక చెరపట్టబడిపోయారు అని చెప్పేసి వీరందరి కొరకు పాతాళం ఆశ పెట్టుకోవాలి. ఇటువంటి వారందరి కొరకు పాతాళం నోరు తెరిచి ఆహ్వానిస్తాను. ఈ పాతాళం నుంచి తప్పించడానికి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తెలియజేయబడుతున్నాయి. ఈ తెలియజేయబడినటువంటి ఎవరు తెలుసుకుంటారు, తెలుసుకున్నవి ఎవరు చెప్తారు అనేటువంటిది ఈ యొక్క స్థితిలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మొదటి నుంచి 5వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ప్రభు యెషయాని పరిశుద్ధపరిచి నిప్పులతో ఆయన పెదాలు కాల్చి ఆ పాపాల నుంచి తొలగించి అపవిత్రమైన పెదాలను పవిత్రపరిచి శుద్ధీకరిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి పాపం నుంచి విడుదల పొంది రక్షణ పొందాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఎలా పాప ప్రక్షాళన చేసుకుంటారు, ఎలా వారిని వారు పరిశుద్ధపరచుకుంటారు, ఏ రకంగా ఆ యొక్క అగ్ని అనేటువంటి బాప్తిస్మాన్ని పొంది దేవాది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.
ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క జ్ఞానం లేని ప్రజలకు ఎవరు చెప్తారు? నా ప్రణాళిక ఎట్లా నేను ఈ బిడ్డలను రక్షించాలనుకుంటున్నాను, ఏ రకంగా సంరక్షణలో ఉంచాలనుకుంటున్నాను, ఎట్లా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం పలకాలనుకుంటున్నాను, ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవరు చెప్తారు అని యెషయాతో మాట్లాడినప్పుడు యెషయా ధైర్యం చేసి సాహసంగా నేనున్నాను ప్రభు, నన్ను పంపించు అని చెప్పి దేవునికి చక్కని మాట ఇస్తూ ఉంటాడు. అప్పుడు యెహోవా దేవుడు కూడా యెషయా సంకల్పాన్ని మెచ్చుకొని తను ముందుకు రావటాన్ని నేను చెప్పగలను, దేవుని ప్రణాళిక నేను ప్రకటించగలను, దేవుని చిత్తమేంటో ప్రజలందరికీ తెలియచేయగలనేటువంటి భరోసాతో ముందుకు సాగుతాం. ఎందుకంటే ఎలా విమోచన కలుగుతుంది, దేవుని ఎలా తెలుసుకుంటారు, దేవుని సన్నిధిలో గుంపులు ఎలా ప్రవేశిస్తారు, వారికి ఎలా విమోచన కలుగుతుంది, ఏ మేలు వారు ఎలా పొందుకోవాలి, కారు ద్రాక్షాలు ఫలించకుండా మంచి ద్రాక్ష ఎలా ఫలించాలి అని ఎదురు చూసేటువంటి బిడ్డలు, శేషించినటువంటి బిడ్డలు వారికి రక్షణ సువార్తను ఎలా అందించాలి, ఇది దేవుని యొక్క ప్రణాళిక సిద్ధపరిచినప్పుడు నేను బయలుదేరి వెళ్తాను అని అక్కడ చెప్తున్నప్పుడు ప్రభు తన యొక్క ప్రణాళికలో దీంతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఏంటి చెప్తున్నా అంటే దేవుడు తన ప్రణాళికను 6వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథంలో సింధూర మస్తకి వృక్షం నరకబడుట, మొద్దు మిగిలి ఉండుట, అట్టి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టుట, తన ప్రణాళికను యెషయాకి తెలియజేయాలి. ఈ యెషయాకు తెలియజేస్తున్నాడు. ఏంటి? ఈ మస్తకి వృక్షం సింధూర వనంలో ఈ వృక్షం నరకబడుతుంది. నరకబడిన దగ్గర ఒక మొద్దు ఒకటే మిగులుతుంది. ఆ మిగిలినటువంటి మొద్దు ఎండిపోయిన తర్వాత దానిలో నుంచి పరిశుద్ధమైన చిగురు పుడతా ఉంది అంటాడు. ఈ విషయాలన్నీ కూడా దేవుని జ్ఞానముతో అంగీకరించి యెషయా ప్రవచించడానికి బయలుదేరాడు. ఏమని 11వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు యెషయి మొద్దు నుండి, యెషయా వేరు యెషయి వేరు, ఈ యెషయా దేవుని యొక్క ప్రవక్త, ఈ యెషయి దావీదు యొక్క తండ్రి. కాబట్టి ఈ క్లారిఫికేషన్ మనకు యెషయా వేరు యెషయి వేరు. ఈ యెషయి ఈ మొద్దు నుండి చిగురు పుట్టును. అంటే యెషయా అనేటువంటి వంశములో నుంచి ఒక చిగురు పుడుతుంది, అది పరిశుద్ధమైనదై ఉంటుంది. దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించు. ఈ వంశములో పుట్టినటువంటి పరిశుద్ధుడు ఎదిగి ఫలిస్తూ ఉన్నాడు. అనేక ఆత్మ సత్యాలు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏమని? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ. పుట్టేటువంటి వేరు ఎటువంటిదో ఏమంటే జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆధారము ఆత్మ. జ్ఞానానికి ఆధారమయ్యే ఆత్మ, వివేకానికి ఆధారమయ్యేటువంటి ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారము ఆత్మ, తెలివి యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి ఆత్మ, మంచి తెలివితేటలు కలిగిన ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ చెప్తూ ఈ యొక్క అంకురం, ఫలించే అంకురం గురించి ప్రకటిస్తూ చూస్తూ తెలియచేయాలి. ముందు ప్రభు దగ్గర నుంచి తెలుసుకుంటాం, తెలుసుకున్నది ఈయన గ్రహించడం, ఈయన తెలుసుకోవడం, దేవుడు తెలియజేసింది ఈయన తెలుసుకుంటాం, ఈయన తెలుసుకున్నది ప్రజలకు తెలియచేయడం. చూసారా? 9వ అధ్యాయం 2-6 వచనాల్లో ఏం చెప్పాలంటే చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఇంకేం చెప్తున్నారు? మరణ ఛాయ గల నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఎట్లా జరుగుతుంది? ఇది ఎలా సంభవం అంటే ఎలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును,
ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఆయనకి 5 నామాలను ప్రకటిస్తూ ఈ యొక్క నీతి చిగురు పుట్టడం వల్ల సర్వ శరీరులు రక్షణ మార్గంలో ప్రవేశిస్తారు. చీకటిలో ఉన్నవారు ఆ చీకటిలో నుంచి బయటకు వచ్చి వెలుగులోకి వస్తారు. మరణ ఛాయ కలిగిన వారు ఆ మరణ ఛాయలోను విడిచిపెట్టి వెలుగు ప్రకాశించేటువంటి స్థితిలోకి వస్తారు. అంత్యకాలంలో సకల శరీరులు ఆయన్ని అంగీకరించి ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తారు, ప్రవాహంలోనే కొట్టుకు వచ్చేస్తారు అని చెప్పి ఇక్కడ ప్రకటిస్తున్నట్లుగా చూస్తాం. ఇదే సందర్భాన్ని ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఈ యొక్క రక్షణ సువార్తను క్రొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దూతలు ఆ యొక్క సువార్తవనాన్ని మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏమని? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. నీతి చిగురు పుట్టడం సంతోషకరమైన సువార్తమానము. సువార్త అనగా క్రీస్తు పుట్టుక, సువార్త అనగా క్రీస్తు శ్రమల మరణం, సువార్త అనగా క్రీస్తు పునరుత్థానం. కాబట్టి అక్కడ ఆయన పుట్టడానికి ముందే, పుడుతున్నప్పుడే ఈ విధమైన సువార్తమానం అని చెప్పబడింది. ఏమని? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఏమని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యెషయా ఏ రక్షణ సువార్త అయితే ప్రకటించాడో, ఏ నీతి చిగురి గురించి అయితే మాట్లాడుతూ తెలియజేశాడో, ఆ తెలియజేసిన దానికి పసమెరుపుగా ఇక్కడ దూతలు ప్రభు ఈ లోకంలో తను తాను వ్యక్తులుగా చేసుకొని నరరూపధారుడిగా ఆ యొక్క పశువుల పాకలో ఆ పొత్తి గుడ్డల నడుమ జన్మించినప్పుడు దూతలు గొల్లల దగ్గరకు వచ్చి ఒక చక్కని సువార్తమానాన్ని తెలియజేస్తా ఉన్నారు. వారికి తెలియబడిన, వారు తెలుసుకొనిన ఆ సువార్తను తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండుట మీరు చూస్తారు అని చెప్తూ నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాను. అదే మిమ్మల్ని రక్షించడానికి ఇప్పటి వరకు చీకట్లో ఉన్నారు, ఇప్పటి వరకు అంధకారంలో ఉన్నారు. ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ప్రజలందరినీ రక్షించడానికి ఆయన జన్మించినట్లుగా అక్కడ సువార్తమానం ప్రకటించబడతారు. రక్షణ సువార్తను ప్రకటిస్తూ వారికి తెలియజేశారు. ఎప్పుడైతే దూతలు గొల్లలకు తెలియజేశారో 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ గొర్రెల సంతోషంతో గొర్రెలను పట్టుకుని ప్రభు జన్మించిన స్థలాన్ని దగ్గరికి వెళ్ళి ఈ సంభవాలన్నీ మనకు తెలుసు, కానీ మన కర్తవ్యాన్ని అంగీకరిస్తూ కర్తవ్యాన్ని గుర్తెరిగి ఇతరులకు తెలియచేయాల్సినటువంటి స్థితిని గురించి ఇక్కడ మనం తెలుసుకున్నాం. యెషయా తెలియజేసినటువంటి సువార్తను దూతలు అంగీకరించి దూతలు ఈ లోకంలో ప్రకటించినట్లుగా చూస్తున్నాం. దూతలు ప్రకటించిన సువార్తను గొల్లలు అంగీకరించి శిశువు దగ్గరికి వెళ్ళి సాగిలపడి పూజించి గొర్రెలను కానుకగా అప్పగించి ఆ గొర్రెల కాపరులు తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు వారు వారి యొక్క స్థలాలకు వెళ్ళినట్లుగా చూస్తున్నారు. వారు చూసిన వాటిని, విన్న వాటిని, గ్రహించిన వాటిని అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే వారికి దూత ద్వారా తెలుపబడిందో ఆ తెలుపబడింది ఎలా తెలుసుకున్నారు? ఆ స్థలానికి వెళ్ళి తెలుసుకున్నారు. ప్రభు ఎక్కడ జన్మించారో అక్కడికి వెళ్ళి తెలుసుకుని ఈయన మన రక్షకుడు అని విశ్వసించి నమ్మి ఆయన్ను పూజించి సంతోషించి తిరిగి వెళ్ళచ్చు. ఏదైతే వారికి తెలుపబడిందో, ఏదైతే వారు తెలుసుకున్నారో
అది తెలియజేస్తూ సకల ప్రజలకు తెలియజేస్తూ వారు వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ బాలుడు ప్రవర్ధమానుడై ఎదుగుతూ దేవుని దయలో, మనుషుల దయలో, పెద్దల దయలో ఫలిస్తూ సువార్త వ్యాప్తికి నమ్మిన ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ పాప క్షమాపణ తెలియజేస్తూ ముందుకు సాగటం కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళికను బాప్తిస్మం ఇచ్చి యోహానుకు అప్పగించడం జరిగింది. ఇప్పుడు యోహానుకు తెలియజేయబడిన దాని యోహాను తెలుసుకొనిన ఆ తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నారు చూడండి. మనం లూకాసు వార్త చూసినప్పుడు 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ బాప్తిస్మం ఇచ్చు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందు ప్రకటిస్తూ దానికి ఏ విషయాలైతే తెలియచేయబడినో బాప్తిస్మం ఎలా పొందాలి, పాప క్షమాపణ ఎలా పొందాలి, రక్షణ మార్గంలో ఎలా నడవాలి అనేటువంటి విషయాలు తెలుసుకున్నవాడే, తెలుసుకున్నది ఈయన గ్రహించిన వాడే, గ్రహించింది ప్రజలకు తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గమును తిన్ననివగును, కలుపు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయించున్న ఒక శబ్దము అని చెప్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమైతే తెలియచేయబడుతున్నాడో, ఏమైతే తెలుసుకున్నాడో, ఆయనకి ఏదైతే తెలియచేయబడిందో ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ నమ్మిన వారికి బాప్తిస్మం ఇస్తున్నట్లుగా చూస్తాము. అప్పుడు ఒక మాట చెప్పాడు, నేనైతే నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ నా ఎదుట వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాను. కాబట్టి మీరందరూ ఆ బాప్తిస్మం పొందిన వారైతే రక్షణ పొందుతారు. ఆయన మనకు రక్షణ అనుభవాన్ని, రక్షణ వరాన్ని, ఆ రక్షణ జీవితాన్ని ఇవ్వడానికే ప్రభు వచ్చారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏం తెలియజేస్తా ఉన్నారు, ఎలా బాప్తిస్మం పొందాలి, ఎలా పాపక్షమాపణ పొందాలి, ఎలా రక్షించబడాలి, ఇవన్నీ తెలియజేస్తూ నమ్మినటువంటి వారు ఎలా ప్రవర్తించాలో, ఆ ప్రవర్తించిన జీవితం ఇతరులకు ఎలా తెలియబడాలో ప్రభు చెప్తా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, మనుషులు మీ సత్కార్యములను చూచి తండ్రి మహిమ పొందినట్లు ప్రజల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యెషయా నుంచి ఈ రక్షణ సువార్త దూతల దగ్గరికి వస్తే, దూతల దగ్గర నుంచి గొల్లల దగ్గరికి వస్తే, గొల్లల దగ్గర నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తే, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుంచి ప్రత్యక్ష పరిచర్యలో ప్రభువారు మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ, ప్రజలందరూ కూడా ప్రజలందరూ మనుష్యుల ఎదుట మీరు ఎలా జీవించాలి, ఆ రక్షణ పొందాలంటే, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు ఎట్లా జీవించాలి, దానికి మీ యొక్క స్థితి ఎలా నిదర్శనం కావాలి, మీ లోపల ఉన్నటువంటి విధి విధానాలు సత్క్రియలు ఎలా ప్రత్యక్షపరచబడతాయి, మీ వెలుగు ఎలా ప్రకాశిస్తూ ఉంది తెలియజేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, మనుషుల ఎదుట మీ సత్కార్యం, అసలు మీ సత్కార్యములను చూసి తండ్రిని మహింపడ్డాడు. ప్రజల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. సత్క్రియలు అనే వెలుగు ప్రకాశం ప్రజలందరినీ చూపించాలి, తెలియపడాలి. ఒక దీపపు వెలుగు అక్కడున్న చీకటిని ఎలా పాల్గొంటుందో, ఈ సత్క్రియల వల్ల ప్రజలు ఆకర్షితున్నారు. ఈ యొక్క సత్క్రియల వల్ల ఏం చెప్తున్నాడు, రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏం చెప్తున్నాడు? సత్క్రియలను ఓపికగా చేయుడి. చేయుచు ఎట్లా జీవించాలి? మహిమ, ఘనత, అక్షయితలు వెదకు వారికి నిత్య జీవము కలుగును. ఏంటయ్యా సత్క్రియలు? నువ్వు చేయాల్సిన సత్క్రియలు ఏంటంటే దేవుని మహింపరచడం. దేవుని మహింపరచడం, దేవుని ఘనపరచడం, అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి, ఆయన వినవిధేయతలు కలిగి ఒక చక్కని సత్క్రియలు నిర్వర్తించేటువంటి మార్గం ముందుకు సాగాలి. ఇంకేమంటాడు? అక్షయిత. అక్షయిత అంటే చెరిగిపోయినటువంటి కార్యములు, క్షయమవనటువంటి కార్యక్రమాలు, నిరంతరము నిలిచి ఉండేటువంటి పనులు, అక్షయతలు కలిగి వెదకు వారికి. వీటన్నిటి వెదకాలి. అక్షయత కలిగే అక్షయతగా నిలిచే పనులను వెతుకున్నాను. వెతకాలి. నువ్వు మాట్లాడే మాటలు, చేసే పనులు, నీ ఆలోచన, ఉద్దేశాలు ఇవన్నీ కూడా నిరంతరం నిలిచి ఉండేవిగా. వాటిని బట్టి తండ్రి మహిమ పొందేవారు. అట్లా ఉండాలని ఇక్కడ చెప్తా ఉన్నాను. చూడండి, మహిమ, దేవుని మహిమ ఎలా నువ్వు మహిమపరచాలో వెతకాలి. దేవుని ఎలా ఘనపరచాలో వెతకాలి. అక్షయతను ధరించుకున్నటువంటి కార్యక్రమం ఎలా చేయాలో వెతకాలి. అలా వెతికినప్పుడు నిత్య జీవం కలుగుతాం. మీరందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే సత్క్రియలను ఓపికగా చేయండి. ఏమిటయా అంటే ఈ విధ విధానాలు అక్కడ ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా తీతు 2వ అధ్యాయం 14వ వచనంలో సమస్తమైన దుర్నీతి నుండి మనము విమోచించబడి సత్క్రియలకు ఆసక్తి గల ప్రజలను పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను అప్పగించుకున్నాను. వ్యక్తులుగా పుట్టినటువంటి యేసయ్య మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చడానికి, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి, సత్క్రియలను ఆసక్తిగా చేసేటువంటి ప్రజలను పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకుంటారు. ఎవరైతే సత్క్రియలు చేస్తున్నారో, సత్క్రియలైన అభిలాష కలిగి ఉన్నారో, సత్క్రియలు చేయాలనేటువంటి ఆలోచన కలిగి నిర్ణయించుకుని ఆ విధంగా జీవిస్తున్నారో, వారిని పవిత్రపరచి తన సొత్తుగా చేసుకున్నటకు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. శిలువ మరణ పునరుత్థాన ద్వారా మనల్ని పవిత్రులుగా చేశారనేది ఇక్కడ తీతు సంఘానికి పౌలు రాస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, సత్క్రియలు చేయుటకై యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. నువ్వు సత్క్రియలు చేయాలంటే దేవుని చేతి పని అయి ఉండాలి. దేవునిలో సృష్టించబడాలి. దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి. ఈ లోకానికి దూరంగా ఉండాలి. లోకానుసారమైనటువంటి ఆ యొక్క ఆలోచన, విధి విధానాలు మన హృదయంలోకి రాకుండా ఉండాలి. అటువంటి స్థితిని మనం పూర్తిగా విడిచిపెట్టాలి. ఇదే నీ జీవితంలో ఇతరులకు తెలియచేయబడాలి. ఇతరుల ముందు నీ వెలుగును ప్రత్యక్షపరచండి, ప్రకాశింపనీయండి, తెలియచేయండి అని ప్రభు చెప్తున్నాడు. నీ యొక్క సత్క్రియలు ఇతరులకు తెలియబడాలి. ఇతరులకు తెలియబడాలంటే నువ్వు క్రీస్తులో సృష్టించబడాలి. క్రీస్తులో సృష్టించబడాలి. ఇంకేమన్నా? క్రీస్తులో సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడో అదే మనం. సత్క్రియలు చేసేటువంటి వారు ఆయన చేతి పని. అది అంత గొప్ప మాట. అర్థం చేసుకోండి ఒకసారి. దేవుని యొక్క ప్రణాళిక ఎటువంటిదో, మన పట్ల ఆయన చెప్పినటువంటిదో అర్థం చేసుకున్నప్పుడు చాలా ఆత్మీయమైనటువంటి భావాలు మనలో ఉప్పొంగుతూ ఉంటాయి, రేకెత్తుతూ ఉంటాయి. ఆయన చేతి పని. ప్రభువు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆయన నీతిమంతుడు, మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. మనం ఆ కార్యం ఆయన చేతి పని అయి ఉన్నాము. అదే సత్క్రియ. దేవుని పనే సత్క్రియ. కాబట్టి మనం కూడా ఆయన పనే చేయాలని చెప్పి ఇక్కడ చెప్తూ, భక్తుడైన పేతురు, ప్రధాన శిష్యుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మీ సత్క్రియలను చూచి దేవుడు మహిమపరచబడినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండి, ప్రజలందరి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి అని చెప్తా ఉన్నాడు. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలి.
దేవుడు మహింపరచబడాలి. కాబట్టి నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ జీవిస్తున్నావో, నీ కార్యం ఎక్కడ జరిగిస్తున్నావో, ఎక్కడ సంచరిస్తున్నావో, వారందరూ కూడా నిన్ను గుర్తించాలి. నీ సత్క్రియలు వారికి తెలియాలి. కాబట్టి సత్క్రియలు తెలియాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, మంచి భాష కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. 5వ పాయింట్ చూసినప్పుడు 1 తిమోతి 6వ అధ్యాయం 18-19 వచనాలు, వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము. ఇప్పుడు జీవిస్తున్న జీవము వాస్తవమైనది కాదు. ఈ జీవము వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము మంచి పునాది వేసుకొని సత్క్రియలు ధనము గలవారై. ధనం ఏం సంపాదించుకోవాలంటే ఈ లోకానుసారమైన ధనం కానీ, ఆస్తిపాస్తులు కానీ, ధాన్యం కానీ, ఇవన్నీ మనం సంపాదించుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందుకే అంటాడు అక్కడ, వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తం. ఏమంటాడు? మంచి పునాది వేసుకొని సత్క్రియలోని ధనము గలవారై మేలు చేయించు ఔదార్యమును కలిగి ఉండాలి అంటాడు. ఆ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. ఏంటి ఏ ధనమాయ అంటే మేలు చేసే ధనం, ఔదార్యము కలిగి ఉండే ధనం, సత్క్రియలు అనే ధనం. ఈ సత్క్రియలు అనే ధనములు ఇతరులకు పాలు ఇవ్వాలి, ఇతరులను షేర్ చేసుకోవాలి. మేలు చేసేటువంటి కార్యాలను ఇతరులకు షేర్ చేయాలి. ఔదార్యము కలిగి చక్కని మంచి మనస్తత్వం, జాలి గల హృదయం, దయతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇతరులతో చక్కని అనుసంధానం కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? ఇవన్నీ ఉంటే వాస్తవమైన జీవాన్ని పొందుతాం. ఇవే సత్క్రియలు, ఇవే దేవుని చేతి పనులు. ఈ పనులు చేస్తున్నప్పుడు సత్క్రియలు అనేటువంటి ధనం ఎలా ఇవన్నీ తెలుస్తాయి, అందరికీ తెలియచేయబడతాయి. నీలో ఉన్న ఈ వెలుగు ప్రకాశించబడుతూ ఉంది. నీలో ఉన్నటువంటి సత్క్రియలు అందరికీ తెలియబడుతూ ఉన్నాయి. పలాని వారు చాలా మంచివారండి, మంచి గుణాలు కలిగిన వారు, మంచి ఆలోచనలు కలిగిన వారు, మంచి సహాయం చేసేటువంటి ఉద్దేశాలు ఉన్నవారు, యేసు ప్రభు నేర్పినటువంటి మార్గంలో ప్రయాణం చేసేవారు, ఆ విధి విధానాలు జీవితంలో అనుసరిస్తూ కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా బ్రతుకుతున్నటువంటి వారు అని చెప్పి ఇతరులు గ్రహించుకోవటానికి మనలో ఉన్న సత్క్రియలు తెలియబడాలి. ఈ సత్క్రియలు తెలుసుకోవడానికి మంచి పునాది వేసుకుని ఆ ధనములో ఇతరులకు పాలిచ్చేవారంగా ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యాలు చదివిస్తాం. ఆ తరువాత ప్రభువారు ఈ విషయాన్ని ప్రజలందరికీ కనపడేటట్టుగా మీరు చేయండి అన్నప్పుడు ఈ ప్రభువారి సువార్తను అందిపుచ్చుకున్నటువంటి మన యొక్క శిష్యులు చూడండి ఏం చెప్పబడతా ఉంది. ప్రభువారు ఆరోహణమవుతున్నప్పుడు శిష్యులందరినీ పిలిచి పరిశుద్ధాత్మ వారి మీద ఊది ఈ రక్షణ సువార్తను సకల ప్రజలకు అందించండి, నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి, అందరినీ నా శిష్యులుగా చేర్చండి. సరే, పునరుద్ధానాన్ని అందరికీ తెలియచేయమని, నీవు చూసిన పునరుద్ధానం, నీవు అనుభవించిన పునరుద్ధానం ఇతరులకు అందించమన్నాడు. సమస్త లోకానికి, సర్వలోకానికి వెళ్ళి నా రక్షణ సువార్తను ప్రకటించి నమ్మిన వారికి యేసులో బాప్తిసం ఇవ్వండి అని చెప్పి ఒక బాధ్యత అప్పగించినట్లుగా చూస్తాం. సరే, ఈ రక్షణ సువార్తను పుచ్చుకున్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెప్తా ఉన్నాడు? ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 5వ వచనంలో మీ సహనము సకల జనులకు తెలియచేయండి. సరే, మీ సహనం, మీ జీవితం ఎలా ఓర్పు కలిగి ఉంది, సహనం కలిగి ఉంది, అది అందరికీ తెలియబడాలి, సకల జనులకు తెలియదు. అదే రక్షణ స్వార్థ. క్రీస్తులో ఉన్న సహనం నువ్వు కలిగి ఉంటే, క్రీస్తులో ఉన్న ఓర్పు నువ్వు కలిగి ఉంటే, క్రీస్తులో ఉన్న మంచి గుణాలు నువ్వు కలిగి ఉంటే
ఏమంటాడు? సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటను మనం ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ కొరకు సహనముతో నేను కనిపెడుతున్నాను, సహనంతో కనిపెడతాను, ఎన్ని దినాలైనా కనిపెడతాను, నువ్వు ప్రత్యక్షమయ్యే వరకు, నన్ను అభిషేకించే వరకు, నా పాపాలు క్షమించే వరకు, నన్ను తిరిగి నీ బిడ్డగా అంగీకరించే వరకు, అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎంతకాలమైనా సరే సహనముతో కనిపెడతాను. ఈ సహనము ప్రజలందరికీ తెలియబడాలి, సకల జనులకు తెలియబడాలి. ఆ తెలియబడినప్పుడు క్రీస్తు మహిమ పొందాడు. నీలో ఉన్న సహనాన్ని బట్టి మహిమ పొందేవారు క్రీస్తు మహిమ పొందుతారు. చూడండి ఏం చెప్తా ఉన్నారు? 2వ కొరింథీ 10వ అధ్యాయం 1-2 వచనములు. సహనం అంటే అక్కడ డెఫినేషన్ ఇస్తా ఉన్నాడు పౌలు. సహనం అంటే మృదుత్వము అంటాడు. మృదుత్వం, మృదు అలా కోపాన్ని చల్లార్చి మృదువుగా మాట్లాడితే ఒక కోపం అక్కడ అంతరించిపోతుంది. 2 వ్యక్తుల మధ్య సమాధానం వస్తుంది, ఒక కుటుంబంలో ఐక్యత వస్తుంది. ఆ మృదుత్వమే లేకపోతే అంటే మళ్ళీ సహనమే లేదు. సహనం చచ్చిపోతే ఆ విధమైనటువంటి పీక్ స్టేజ్కి వెళ్తాం. కానీ ఎప్పుడు కూడా మనలో ఉన్న సహనం ఎక్కడికి వెళ్ళకూడదు. సహించుకుంటూ, ప్రేమించుకుంటూ, పరిస్థితులను అర్థం చేసుకుంటూ, అంగీకరించుకుంటూ, మంచి సమాధానకరమైన వార్త, సమాధానకరమైన స్థితి, ఐక్యత, ఆ విధమైనటువంటి పరిస్థితులు కుటుంబాలు కలిగి ఉండాలి, దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలో ఆ విధంగా స్థిరులుగా ఫలించాలి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, సహనం అంటే మృదుత్వము అంట. ఏంటంటే మృదుత్వం ఎలా వస్తుందంటే, మీరు అణుకు కలిగి ఉండాలి, గలవారును ధైర్యము గలవారు, పిరికితనం లేకోకుండా సహనం కలిగి ధైర్యంగా, కార్యం జరిగే వరకు ధైర్యంగా ఉండాలి. ప్రభు కనికరించే వరకు కనిపెడుతూ ధైర్యంగా ఉండాలి. ఎక్కడ పిరికితనాన్ని ఆ హృదయం లోపలికి ఎంటర్ కానివ్వకుండా, సాతానికి, అపవాదికి చోటు ఇవ్వకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తాను. ఇంకా ఉంటాడు అదే స్థానంలో, సాత్వికము, అటువంటి మృదుత్వము, కాఠిన్యము లేని స్థితి. ఇన్ని డెఫినేషన్ చెప్తున్నాడు అక్కడ 10వ అధ్యాయము 1-2 వచనాలు. అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులకు మీరు ఎలా ఉండాలి, క్రీస్తులో ఏంటి సంపాదించుకోవాలి, అసలు సహనం అంటే ఏంటి అని వివరిస్తూ ఈ మృదుత్వం కలిగి ఉండాలి. మృదుత్వం అంటే అణుకువ ఉండాలి నీలో. అణుకువ, చాలా అణుకు గలవాడు అంటే తగ్గింపు స్థితి గలవాడు, అణుకు గలవాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ధైర్యము గలవాడు, ప్రతి దానికి చెదిరిపోకుండా నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, కనిపెట్టేటువంటి లక్షణం కలిగి, ధైర్యముతో ఎదురు చూడాలి. ఇంకేమంటాడు? సాత్వికం. సాత్వికం అంటే అనేక పర్యాలు చెప్పుకున్నాం మనం, ప్రవేశాన్ని జ్ఞాపకం చేసి. మృదు స్వభావమే సాత్వికం. మోసే సాత్వికుడు భూప్రపంచంలో లేడని చెప్పి పాత నిబంధనలో చూస్తాం. కొత్త నిబంధనలో చూసినప్పుడు నీ రాజు సాత్వికుడై గార్ధవమునెక్కి వస్తున్నాడని చెప్పి ప్రభువారి యెరూషలేము దేవాలయ ప్రవేశములో ఆ సంభవంలో ఆ యొక్క మన పదాన్ని చూస్తూ ఉంటాం. అంటే ప్రభు స్వభావము సాత్వికుడైంది. ప్రభు స్వభావము అణుకు కలిగి, అణుకు నేర్పించేటువంటి స్వభావం. ఆ క్రీస్తు సిలువలోంచి వినయాన్ని తెలుసుకునేటువంటి స్వభావం. ఆయన విధేయత ఎటువంటిదో ఆ సిలువ మనకు తెలియజేస్తా ఉంది. ఆ సిలువలో ధైర్యంగా సిలువ శ్రమలు అనుభవించడానికి కావాల్సినటువంటి ఆ ధైర్యాన్ని అది మనకు ఇస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. నువ్వు సిలువ నీడకి వెళ్తే, సిలువను ధరిస్తే అణుకు వస్తుంది, ధైర్యం వస్తుంది, సాత్వికం వస్తుంది, మృదుత్వం వస్తుంది. ఆ సిలువలో నుంచి మృదువైన మాటలు ప్రభు పలికినట్లుగా చూస్తూ ఉంటాం. అందరిని క్షమించమని, ప్రేమ కలిగి ఉండమని, బాధ్యతను గుర్తు చేస్తూ, తండ్రిని వేడుకుంటూ, ఈ విధమైనటువంటి చక్కని స్థితిగతులన్నీ కూడా
ఆ మృదుత్వంలోంచి ప్రభు మనకు నేర్పినట్లుగా చూస్తున్నాం. కాఠిన్యము లేని స్థితి. ఒక్కోసారి మనం కఠినంగా మార్చుకున్నాం, అవసరం లేకపోయినా, ఎటువంటి కారణం లేకపోయినా, ఎక్కడ తగ్గకూడదు వారికంటే మనం ఎప్పుడు పట్టుదలగా ఉండాలి, గట్టిగా ఉండాలి, వాడికి ఎక్కడ లొంగిపోకూడదు. ఇటువంటి అపవాది తత్వాన్ని కలిగి ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు సహనం కలిగి ఉంటే ఇటువంటి ఆలోచన నీకు రాదు, ఇటువంటి ఆలోచన నువ్వు చేయకూడదు అని చెప్పి ఇక్కడ కాఠిన్యము లేని స్థితిలో ఉండాలని చెప్పి ఆ కొరింథీ సంఘానికి పౌలు నేర్పిస్తున్నట్లుగా చూస్తున్నాను. ఏంటంటే ఈ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటే నీ అణుకు ఎటువంటిదో సకల జనులకు తెలియాలి. అదే సమయంలో నీ సాత్వికం ఎటువంటిదో సకల జనులకు తెలియాలి. నీ మృదుత్వముతో కూడిన స్వభావం ఎటువంటిదో సకల జనులకు తెలియాలి. ఈ కాఠిన్యము లేని స్థితి, కఠినాత్ముడు నువ్వు కాదు అనేది సకల జనులకు తెలియాలి. ధైర్యముగా ఏ విషయంలోనైనా కృంగిపోవడం, నిబ్బరం కలిగి ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, చెలించిపోడు అనేటువంటి స్థితి సకల జనులకు తెలియాలి. తెలిసినప్పుడు నీలో ఉన్న క్రీస్తు బయలుపరచబడతాడు, నీలో ఉన్న క్రీస్తు స్వభావం బయటకు వస్తుంది, నీలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు మనస్సు ఎటువంటిదో సకల ప్రజలు తెలుసుకుంటారు. ఇది అందుకే ఏమిటంటే పూర్ణ జాగ్రత్త గలవారి 2 పేతురు 1వ అధ్యాయం 1-7 వచనం మనం చూసినప్పుడు అక్కడ మనం చూద్దాం, ఒకసారి చూద్దాం, బైబిల్ చూద్దాం. 2వ పేతురు, ఒకసారి బైబిల్స్ ఫాలో అవుతున్నటువంటి వారు ఈ యొక్క రెఫరెన్స్ ఒకసారి చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసము లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ఫలం, ఫ్రూట్ ఏంటంటే సద్గుణము, సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానము. సద్గుణములో ఇంకొకటి ఉంది, ఈ సద్గుణములో జ్ఞానము ఉన్నది. జ్ఞానమునందు ఆశానిగ్రహమును. ఈ జ్ఞానం లోపల నుంచి వచ్చేటువంటి ఫ్రూట్ ఏంటంటే ఆశానిగ్రహమునందు సహనమును. మనలో ఉన్న సహనము మనం ప్రదర్శించాలంటే, సకల జనులకు తెలియబడాలి అంటే, సకల జనుల ముందు మన సహనం ప్రత్యక్షపరచబడాలంటే ఇవన్నీ కావాలి. ఏమని? పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి, విశ్వాసమునందు అంటే విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసమునందు ఉన్నటువంటి సద్గుణం కలిగి ఉండాలి, సద్గుణమునందు ఉన్నటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానమునందు ఉన్నటువంటి ఆశానిగ్రహం కలిగి ఉండాలి, ఆశానిగ్రహమునందు ఉన్నటువంటి సహనము కలిగి ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి, భక్తి జీవితం. నువ్వు సహనంగా ఉండాలంటే నీకు భక్తి జీవితం కావాలి. అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? భక్తి జీవితం అవసరము. నువ్వు సహనం కలిగి ఉండడానికి మొట్టమొదటి ఒక తొలి మెట్టే అసలు భక్తి జీవితం. భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండటం, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనటం. చూసారా, ఇన్ని రకాలైనటువంటి స్థితిగతులు మన జీవితాన్ని చూడగానే అది ప్రత్యక్షపరచబడాలి, బయటికి రావాలి. క్రీస్తు కలిగినటువంటి బిడ్డలు, క్రీస్తు వాక్యంలో నిలిచినటువంటి బిడ్డలు, క్రీస్తు సువిశేషాన్ని తెలుసుకున్నటువంటి వారు, తెలియజేయబడినటువంటి వాక్యములో నుంచి గ్రహించినవారు, తెలుసుకున్నవారు. ఏ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, వాక్యం మనకేం బోధిస్తుంది, వాక్యం మనకి ఏం చెప్తుంది, ఈ చెప్పింది దాని యొక్క ఈ యొక్క జీవ మాటల ద్వారా, జీవ గ్రంథము ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, తెలుసుకుని ఏం గ్రహించాం, గ్రహించి ఏం అనుసరిస్తున్నాం, ఏం కలిగి ఉండమన్నాం,
నీ సహనము సకల జనుల ముందు ప్రత్యక్షపరచబడాలి అని చెప్పినప్పుడు, ఓ నా సహనం ప్రజలందరికీ నేను చూపించాలి. తను చూడగానే సహనం కలిగిన దాసుడు వస్తున్నాడు, సహన ప్రియుడు వస్తున్నాడు, సహనముతో ఉన్నటువంటి శాస్త్రి వస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారికి కలగాలి కదా. కాబట్టి వాక్యం సెలవిస్తా ఉందంటే, నీ సహనము సకల ప్రజలకు తెలియచేయాలంటే ఈ విధమైనటువంటి జాగ్రత్త మళ్ళీ మనం జాగ్రత్త చేసుకుంటాం. విశ్వాసం కలిగి ఉండటం, విశ్వాసంలో నుండి సద్గుణాలు కలిగి ఉండటం, సద్గుణము నుంచి జ్ఞానం కలిగి ఉండటం, జ్ఞానము నుండి ఆశానిగ్రహం పొందుకుంటాం, ఆశానిగ్రహం నుండి సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని. ఈ విధమైనటువంటి క్రైస్తవ రత్నాలు క్రీస్తు సిద్ధాంతపరమైనటువంటి సువార్తకు సంబంధించినటువంటి ఆభరణాలు, నిత్య జీవానికి సంబంధించిన అర్హతలు మనలో నుండి ప్రభు ప్రకాశించడానికి, ప్రభు మనసు అందరూ తెలుసుకోవటానికి, మనలో ఉన్న సహనం అందరూ గ్రహించడానికి, అది ఇతరులు చూసి విశ్వసించడానికి, ఇవన్నీ కూడా ఏమంటాడంటే అమర్చుకొనుడి అన్నాడు. జాగ్రత్త నుండి దయ వరకు నీ జీవితంలో అమర్చుకోవాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా అమర్చుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? అమర్చుకుంటే అక్కడ అదంతా కంటిన్యూ చేసినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని నిష్ఫలులు కాకుండా చేయును. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నీవు నిష్ఫలుడుగా ఉండవు, అంటే ఫలిస్తావు. మొదటి అర్హత, నువ్వు తెలుసుకున్నది, నీకు తెలియబడింది, నువ్వు తెలుసుకున్నప్పుడు తెలియచేయబడిన దాన్ని నువ్వు జ్ఞానంతో అంగీకరించి తెలుసుకున్నప్పుడు, ఈ తెలుసుకున్న దాన్ని అనుసరించి ఇతరులకు తెలియజేసినప్పుడు జరిగేటువంటి మొదటి ఫలం మీరు నిష్ఫలులు కాకుండా ఉండడం. ఇంకోటి ఏమంటారు? ఈ గుడ్డివారుగా కానీ దూరదృష్టి లేని వారుగా కానీ మీరున్నారు. దూరదృష్టి ఉండాలి. లోకానుసారమైనటువంటి గుడ్డితనం ఉండకూడదు. చూసుచున్నామన్న పేరు ఉంది కానీ నీవు గుడ్డివాడివే అని వాక్యం చెప్తా ఉంది. అటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు, ఆత్మీయ నేత్రం లేనప్పుడు, ఆత్మీయ భావాలు మనలో ఫలించినప్పుడు, ఆత్మీయానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం దూరం అయిపోయినప్పుడు గురుడివారం అవుతున్నాం. చూచుచున్నామన్న పేరుంది కానీ, బ్రతుకుతున్నామన్న పేరుంది కానీ మృతుడివే. సరే, పేరుకి బ్రతుకుతున్నాం, సచ్చిన వారంగా ఉంటాం. పేరుకి చూపు కలిగి ఉంటాం, గురుడివారిగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పిండు? గుడ్డివారిగా ఉండకుండా దూరదృష్టి లేనివాడిగా ఉండకుండా, భవిష్యత్ ప్రణాళిక లేనివాడిగా ఉంటే భవిష్యత్తులో ఏం సంపాదించుకోవాలి గురి నీకు తెలియకపోతే, పౌలు చెప్తాడు, మంచి పోరాడితేని నా పరుగు కడముట్టించుకుని ఇక మీద నా కొరకు ఒక జీవ కిరీటము దాచబడింది. ఆ గురి వద్దకు పరిగెట్టాను కాబట్టి ఒక నీతి కిరీటం నా కొరకు సిద్ధంగా ఉంది. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాన్. దూరదృష్టి గలవాడు కాబట్టి సిలువను అన్వేషించాడు, శ్రమలను అన్వేషించాడు, మరణాన్ని అన్వేషించాడు, పునరుద్ధానాన్ని అన్వేషించాడు. దాని లోతెంతో, దాని పొడవెంతో, దాని వెడల్పెంతో, క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఎంతెంతో అన్ని అన్వేషించి అన్ని ప్రజలకు తెలియజేశాడు. ముందు ఈయన తెలుసుకున్నాడు. ప్రభు ఆయన్ని పట్టుకుని సకల ప్రజల ముందు నిలువ పెట్టేటువంటి ఆ సాధనాన్ని నీవు రాజుల దగ్గర, ప్రధానుల దగ్గర, యాజకుల దగ్గర, సామంతుల దగ్గర
నా సాధనం నువ్వు. కాబట్టి ముందు నా చిత్తం ఏంటో, నా ప్రణాళిక ఏంటో, ఈ రక్షణ భాగ్యం ఏంటో తెలుసుకో. నువ్వు రక్షించబడి తెలుసుకుని తెలియజేస్తావు. సంఘాలను కడుతున్నాడు, ప్రజలందరినీ రెడీ చేస్తున్నాడు. ముందు చూపు కలిగి ఉండాలని, వృట్టితనంగా ఉండొద్దాం, నిష్ఫలులుగా ఉండొద్దని చెప్తున్నాడు. నువ్వు ఎలాగే ఉంటే నిష్ఫలులుగా ఉంటావు, ఫలించని వాడుగా ఉంటావు. కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా అమర్చుకుంటే, జాగ్రత్త దగ్గర నుండి దయ వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ నీ జీవితంలో అమర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకాశించడం. స్తంభం మీద, స్తంభం మీద ఉన్న దీపం మరుగై ఉండదు, అందరికి కనపడతాం. ఎత్తైన స్థలంలో, ఉన్నత స్థలంలో, కొండ మీద ఉన్నటువంటి దీపము ప్రకాశమానమైన స్థితిలో ఉంటుంది. అది అందరికి కనిపిస్తా ఉంటుంది. నీ జీవితం కూడా అలా కనిపించాలి, నీ సహనం కూడా అలా కనిపించాలి, నీ యొక్క సత్ప్రవర్తన అలా కనిపించాలి.